నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఏపీలో మంత్రి లోకేష్ గారు చూసుకుంటే ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా కూడా జెర్సీ వేసుకొని అక్కడ వాళ్ళందరినీ కలుస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు, ఏంటి ఇదంతా? అంటే రాష్ట్రంలో సమస్యలు కాకుండా క్రికెట్ మ్యాచ్లు జరగడానికి అక్కడికి వెళ్తాడు చాలామంది విమర్శిస్తున్నారు, ఆయన కూడా వెళ్తున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇక్కడ నాకు ఒక డౌట్ సార్. ఈ మధ్యకాలంలో చూసినాం, మన మ్యాచ్లు ఎక్కడ జరిగినా, క్రికెట్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా కూడా ఏపీ మంత్రి లోకేష్ గారు జెర్సీలు వేసుకొని వాళ్ళందరినీ కలుస్తున్నారు, ఆ మ్యాచ్ని చూస్తున్నారు, వాళ్ళ కొడుకుతో కలిసి చూస్తున్నారు. ఏంటంటారు సార్? మంచి టాపికే. నాకు తెలిసి ఈ టాపిక్ మీద ఎవడో ఇప్పటిదాకా చర్చించలేదు. మాట్లాడలేదు సార్. నీకెందుకు వచ్చింది ఈ థాట్? అంటే మొన్న చూసాం కదా, నేను చెప్పాను కాబట్టి. అంటే మీరు చెప్పారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ధోని గారిని కలిసి వీళ్ళందరినీ టీం అంతా కలిసి ఫోటోలు దిగి పెడుతున్నారు కదా సార్. అందుకు కూడా నాకు కూడా అనిపించింది, ఏంటి మరి నిజంగానే ఎప్పుడు లేనిది ఇలా ఏంటి అని చెప్పేసి నాకు కూడా. నువ్వు గుడికి వెళ్తావు కదమ్మా, రెగ్యులర్గా వెళ్తావు, దేవుడి బాగా నమ్ముతావు. అవును సార్. నువ్వు కొబ్బరికాయలు, దక్షిణలు పంతులకి ఇస్తావా, దేవుడికి ఇస్తావా? అంటే అది సమానం చెప్పమ్మా. హారతి పల్లెంలో నువ్వే తపేల ఛానల్లో పని చేయట్లేదు. లేదు సార్, హారతి పల్లెంలో వేసేస్తాం. ఉంది కదా, ఏవి కదా, అయ్యాను సార్. హారతి పల్లెంలో వేస్తావు. నువ్వు ఎవరిని ప్రసాదం చేసుకోవాలి? పూజారిని. దేవుడు టార్గెట్ పెట్టుకుని వెళ్ళి పూజారిని ప్రసాదం చేసుకోవాలి. అవును సార్. అవునంట కదంట? ఖచ్చితంగా నిజం సార్. లోకేష్ గారిది ఏం కష్టమ్మా సార్? నన్ను చెప్పమంటావా, నీకు చెప్పమంటావా? మీరు చెప్పండి సార్. చౌదరీసే కదా? అవును సార్. అల్లా, ఆయన ఎవరు, మన సద్గురు గారు ఉన్నారు చూడు, ఈషా ఫౌండేషన్. తెలుసా? ఈషా ఫౌండేషన్ తెలుసు సార్. ఆయన కూడా ఈషా ఫౌండేషన్ చౌదరి గారు అట, చిత్తూరు జిల్లా సార్. మరి నేను అడిగిన దానికి వివరణ పూర్తిగా వినాలి కదా. దేవుడు ఎక్కడ ఉన్నాడు? గుళ్ళో ఉన్నాడు. పూజారి ఎక్కడ ఉన్నాడు? గుళ్ళోనే ఉంటారు. కానీ క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు. ఎక్కడ? ఎవరు? అమిత్ షా గారు అబ్బాయి ఎవరు? జైషా. వరల్డ్ కప్ ఫైనల్ రాగానే రాహుల్ గాంధీ ఒక్కడే వెళ్తాడు, ఏంటి అమిత్ షా కూడా వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు అక్కడ లాబింగ్ ఎవరు చేశారు? ఈషా ఫౌండేషన్ ఆయన ఎందుకు లాబింగ్ చేశాడు? ఎందుకు చేశాడు తెలియదు సార్, మీరు చెప్పాలి సార్. అది ఊరికి ఈయన ఎందుకు రా, ఇన్ని క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళిపోతాడు, ఇన్ని ఫ్లైట్లు వేసుకు వెళ్ళిపోతాడు ఏంటంటే, 4 రాజ్యసభ టికెట్లు రాబోయే రోజుల్లో చిన్న చిన్న పెళ్లి పిత్తిరి ప్రత్యేకాలందరికీ ఇవ్వడానికి లాబింగ్లు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కుని పప్పెట్ షో చేస్తున్నారు. స్వయం ప్రతిపత్తి, సొంత పెత్తనాలు ఎగబెడదామంటే ఎలాగొద్దు. మన విజయసాయిరెడ్డి రాజీనామాతో, విజయసాయిరెడ్డి మేము పెట్టుకోము, మాకు వద్దు, మేము సపోర్ట్ చేయము అనగానే మా గురుగారిని తీసుకొచ్చి బీజేపీ నుంచి ఇచ్చారా లేదా? ఆయనకే ఆశ్చర్యం వేసింది, నాకు రాజ్యసభ రాడు వేటని. అవునంటావా కాదంటావా? ఇవన్నీ ఆవిడ గమనించట్లేదు అనుకుంటున్నారా? ఓహో, మీలా తపేలా ఛానల్లో కూర్చున్నా ఇలా పెట్రోల్ బంకోడు క్రికెట్ మ్యాచ్, ఆడపిల్లల మ్యాచ్ చూడడానికి వెళ్ళి గెలిపించాడు. అక్కడ కూడా జైషా ఉన్నాడు. కప్పిచ్చోడు జైసే. మనోడు ఎందుకు గావరపడుతుంది, అక్కడికి ఎందుకు వెళ్తాడు అంటే పూజారిని ప్రసన్నం చేసుకుంటే దేవుడు కనికరిస్తాడని. ఇంకా సీట్ చిరిగిపోయింది కదా. అంతే. నీ మాట ఎంటలేదని నీ కులపోని తీసుకెళ్ళి మాట్లాడిపిస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలకు వెళ్ళినప్పుడు మాట్లాడవచ్చు కదా. అక్కడికి ఇంత భక్తి శ్రద్ధలతో శివరాత్రికి పోవచ్చు కదా. ఆయన తన్మయత్వంతో డ్యాన్స్లు చేస్తారు కదా. చంద్రబాబు గారు కూడా అక్కడ ఆసనాల్లో వేసి డ్యాన్స్లు చేశారు కదా, పరవశించిపోయి. అంటే పని అవ్వడానికి దక్షిణలు ఎక్కడ ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో బాగా తెలుసు. కొత్త తరహా చతురత. అంతే. కుల రాజకీయాల నిజంగా వింటుంటే అంటే ఇలా కూడా జరుగుద్దా, ఇలా జరుగుతుంటే ఇలా కూడా జరుగుతుంది. ఇలా జరుగుతుంది. ఎరుమలొకరికి అర్థం కావట్లే. ప్రాపకం కోసం ఎలాంటి వాడేస్తారా? ఇదే అవినాష్ రెడ్డి విషయంలోనూ, సునీతమ్మ విషయంలోనూ, వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలోనూ ఆయన దగ్గరే పని చేసుకుంటుంది కదా. అమ్మాయిని అక్కడే చదివించుకుంటావు బాబుని. ఎవరు? వివేకానంద రెడ్డి గారు రెండో భార్య. తీసుకొచ్చి సత్వర విచారణ ఎందుకు జరగట్లే? మా వాడిని మీరే చూసుకోవాలి. మీ ఆశీర్వాదంతోనే మా వాడు పట్టాభిషిక్తుడు కావాలి. కుల లాబింగ్లే ప్రజాస్వామ్యం అనుకుంటారు. రాజకీయ వ్యవస్థలో పునఃప్రతిష్టలు, విగ్రహ పునఃప్రతిష్టలు. మన జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజస్తంభ పునఃశంకుస్థాపనకి వెళ్ళినట్టు మీ రకంగా అధికారాలను పునఃస్థాపించుకోవడానికి బీజేపీ పూజారుల సన్నిధానంలోనూ దేవుని ప్రసన్నం కోసం ఇవాళ లాబింగ్లు. ఇందుకు క్రికెట్ మ్యాచ్లు అంటే మా చెద్ద అమితమైన శ్రద్ధలు. మమ్మల్ని అందరినీ అలా పెట్రోల్ బంక్ కూడా అనుకున్నారు రేటు అమాయకంగా. చదువు సంజ లేదు, మేము జర్నలిజాలు చదువుకున్నాం. ఎన్ని 3 కాయిన్లు కొడితే రెడ్ కాయిన్ కొట్టడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఫస్ట్ కాయిన్ వేయగానే రెడ్ కాయిన్ కొట్టడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పటి క్యారమ్ బోర్డు తెలియకుండా క్యారమ్స్కి దిగుతాడు ఎవడన్నా?
లేదు సార్, ఇప్పుడు నువ్వు బాగా ఆట వచ్చిన వాళ్ళు దిగుతారు. క్యారమ్ బోర్డు ఆడినప్పుడు ఫస్ట్ ఒక కాయిన్ వేస్తున్నా కానీ రెడ్ కాయిన్ వేయడం కాదు, ఫస్ట్ రెడ్ కొడుతున్నట్టు కుదరదు కదా. అవును సార్. అలా నువ్వు ఏంటో మొదటిసారి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి చూసాం, రెండోసారి మూడోసారి ఏలంపాట్లు 3-4 సార్లు జరిగిన తర్వాత ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు మధ్యలో ఈయన ఎందుకు అనిపిస్తున్నారు? ఈయన సడన్గా ఈయన ఎందుకు వెళ్ళాడు? అమిత్ షా పక్కన కూర్చుని ఎందుకు సేవలు తినేస్తాడు? ఇవన్నీ గమనించుకొని ఉంటారు అనుకుంటారు ప్రజలు. మొత్తానికి అయితే దీని వెనకాల కథ ఇది అంటారు కదా. స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి, మ్యూజిక్ కూడా పెట్టుకునేవాడు. ఎస్వి కృష్ణారెడ్డి వెనకాల కృష్ణ చక్రవర్తి గారి రెస్టారెంట్ని తీసుకెళ్ళి లాట్ ఎట్టేసుకుని మ్యూజిక్ కొడితే ఆ పాటికి గ్రహించలేమనుకుంటారా? మ్యూజిక్ చక్రవర్తి గారి రిథమ్ తెలిసినవాడు ఎవడైనా ఆ పాటికి గ్రహించలేడు అనుకుంటున్నారా? కృష్ణ గారు ఎస్వి కృష్ణారెడ్డికి మ్యూజిక్ కొడుతున్నారన్న విషయం ప్రజలు గ్రహించలేదు అనుకుంటున్నారా? అలాగే ఉంటుంది వీళ్ళ రాజకీయాలు. మీరు మీ తపేలా ఛానల్లో కూర్చుని ముందుకెళ్ళిపోతున్నాం అన్న దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతున్నారో చూసుకోండి ఒకసారి. రామారావు గారికి జరిగింది మళ్ళీ రిపీట్ స్టార్ట్ అయింది ఇక్కడ. అంటే ఏదైతే వెన్నుపోటు అంటారో అది చంద్రబాబు నాయుడు గారికి మీడియా పరంగా ఏ దరిద్రం పనులు చేశారో అవి చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు చూడు, నువ్వు ఎప్పుడైనా సరే ఎనస్థీషియన్ ఎలా ఇస్తారు తెలుసు కదా నీకు. పెద్ద ఓపెన్ సర్జరీ చేసే ముందు ఒక ఇంజెక్షన్ ఇస్తారు, బాడీ అంతా తిమ్మిరి ఎక్కిపోద్ది. అప్పుడు నువ్వు పెద్ద పెద్ద దెబ్బలు పడినా నీకేడు కనపడవు ఒంటికి. అలా ఎనస్థీషియన్ బాడీ తయారు చేస్తారు ఈ తపేలా ఛానల్లో బీజేపీ వాడును. చంద్రబాబు నాయుడు గారికి అంటారా? ఆబ్వియస్లీ సార్, ఆయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నాయకుడు. మర్రి చెట్టు ఉంటుంది, నువ్వు వెళ్తున్న తోవలో చూడు ఒకసారి, దానికి అంత పెద్ద వయసు గ్రహించలేకుండా ఉంటారా సార్? అంత గ్రహించలేకుండా. ఇప్పుడు ఎనస్థీషియా ఇచ్చినప్పుడు నీకు బాడీ తిమ్మిరి ఎక్కువ ఉంటుంది. పెద్ద ఆపరేషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గుండు కోసేస్తారని గ్రహిస్తాడు ఎవడన్నా? తెలియదు, ఆ నొప్పి తెలియదు. నొప్పి కాదు, అంత కోసేస్తారని ఎవడికి తెలుసా? రిప్స్ని సుత్తి పెట్టి ఎరగొడతారని తెలుసా ఎవరికైనా? అది ఎవరికైనా తెలుస్తుంది లోపల ఆపరేషన్ చేయించుకున్నవాడికి? ఈ దుమ్ములు ఉంటాయి చూడు, వాటిని ఎరగొడతారు సుత్తి మీ స్థానం పెట్టి. అది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే. అందుకే చచ్చిపోతుతాడు అంటారు ఓపెన్ హార్ట్ సర్జరీలో. ఓహోహో, ఆయన అక్కడి నుంచి సాల్వా కప్పుకుని ఆయన వచ్చేస్తే, రే ఈ సాల్వా మీద వాళ్ళని ఆల్రెడీ చూసాం రా, సమైక్య ఉద్యమం, ఈ నేపాల్తో మమ్మల్ని పుట్టుముంచిన ధరం పోరాట దీక్షలు, ఈ ఓవర్ యాక్షన్ పకోడీగాళ్ళని అందరినీ చూసాం, గరుడ పురాణంగల్ని, సాల్వా బ్యాచ్ల్ని, ఈ చెత్త సదారాన్ని ఆల్రెడీ చూస్తే ఈ లాబింగ్లు కూడా ఇంకో సాల్వా కప్పుకున్నాడు శ్రీవిలేజ్ మనీ నేర్చుకొచ్చేస్తే కుల ప్రాతిపదిక మీద అప్పుడు తెలియదు అనుకుంటున్నారా? చాలు చాలు చాలు, పక్కన ఆడుకోండి ఇంక చాలు. ఇది ప్రజాస్వామ్యం ఎక్కడో దగ్గర. అలా ఇప్పుడు చూడు, సోనియా గాంధీ ఆవేశపడిపోతే ఏమైంది, సుబ్రహ్మణ్య స్వామి రాలేదా? అలా ఎవడో ఒకడు ఎప్పుడో ఒక దగ్గర వచ్చి తీరుతాడు ప్రజాస్వామ్య ధర్మ పరిరక్షణకి. ఏం గాబరపడక్కర్లే, కాలం నిర్ణయిస్తుంది. అంతే క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వెళ్ళి మా పెట్రోల్ బంకుడు ఇలా చేయి పెట్టి చెప్పేసి ప్రోత్సహించడాలు అన్నీ అంటే ప్రోత్సాహకాలు ఎలా వస్తాయి మాకు తెలుసు. సో చూద్దాం సార్ మరి ఏం జరుగుతుంది ఏంటి. మరి రాజ్యసభ సీట్స్ కోసం నిజంగానే మరి వస్తాయా రావా అనేది మరి కొద్ది కాలంలో తెలిసిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.